తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ కి అయితే ప్రస్తుతం మనం వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి ఎక్కడ ఆ తెలుగు రుచుల్ని ఆస్వాదించేద్దాం. వచ్చేసాయి. వావ్, అంబియన్స్ అదిరిపోయింది. ఇంత టేస్టీగా ఫుడ్ చేస్తే ఎలా సార్? ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ఐటమ్ అసలు నిజం చెప్పాలంటే హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఈ మధ్యన అసలు దొరకట్లేదు. నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా పలకరించి వాళ్ళని చక్కగా మాట్లాడి ఇంకా ఏమైనా పెట్టుకోండి అని అడుగుతున్నారు కదా. అవును, విజయవాడలో విందు భోజనం, సదరన్ స్పైస్, రసోయి మై మొత్తం 3 రెస్టారెంట్స్ ఉన్నాయండి. సో రీసెంట్లీగా ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ చేసాము ఆఫ్టర్ 20 years తర్వాత. సో ఇక్కడ కస్టమర్ రెస్పాన్స్ చూస్తుంటే మాకు ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది. బట్ చాలా బాగుంది సార్, ఆ పేరుకు తగ్గట్టే రుచి కూడా. ఒక పీస్ తిన్న తర్వాత ఇంకొక పీస్, ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి, చెప్పకుండా తినేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ చికెన్. ఆరెంజ్ చికెన్ అయితే అదిరిపోయిందండి. హ్యాపీగా ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తూ ప్రతి పీస్ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చాలా బాగుంది. ఒక రోజు ఎటన్నా వెళ్ళి ఏమైనా తిందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఏదంటే ఇగురు రెస్టారెంటే. సరదాగా ఫ్యామిలీతో కలిపి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నా, ఫ్రెండ్స్తో కలిపి సరదాగా రావాలనుకున్నాం, సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన, టేస్ట్ చేయాల్సిన ప్లేస్ ఇగురు రెస్టారెంట్. ఇది రెండోసారి ఇక్కడికి రావడం. అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంది. ఇవాళ ప్రస్తుతం దాంట్లో చక్కెర పొంగలి సూపర్ గా ఉంది. పులిహార మొన్న కిందసారి వడ్డించారు, టేస్ట్ చేసి మళ్ళీ అడుగుదాం అనుకుని మర్చిపోయాను. చాలా బాగుంది. మా ఇంటికి ఎవరిని గెస్ట్లు వస్తే బాగుంటుంది చూస్తున్నా. ఇంట్లో ఉండేది లేదు, ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది. గెస్ట్లకి ఇంట్లో ఉండే సమస్య లేదు. తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ కి అయితే ప్రస్తుతం మనం వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి ఎక్కడ ఆ తెలుగు రుచుల్ని ఆస్వాదించేద్దాం. వచ్చేసాయి. వావ్, అంబియన్స్ అదిరిపోయింది. చాలా బాగుంది. ఇలా ఎంటర్ అవడంతోనే సూపర్ గా అనిపిస్తుంది. సో మరి వెళ్ళి చక్కగా మన ప్లేస్లో కూర్చుని మనం ఫుడ్ ఆర్డర్ చేసి తినేద్దాం. వచ్చేసాయండి. కిందే కాదు పైన కూడా ఉందంట. సో పదండి మనం అయితే పైకి వెళ్దాం. పైన ఎలా ఉందో పైన కూర్చుందాం. సో ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా. చలో. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇంత మంచి ప్లేస్కి మనం వచ్చేసాం. మరి ఇంత అంబియన్స్ ఇంత బాగుంది, ఇంత అలా ఉన్న తర్వాత సో ఈ ప్లేస్ గురించి ఖచ్చితంగా మనందరికీ చూపించడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మరి ఇగురు ఈ రెస్టారెంట్కి సంబంధించి అసలు ఏంటి, ఇక్కడ ఎలాంటి అంబియన్స్ ఉంది, సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించబోతున్నాను. సో కీప్ వాచింగ్, వీడియో ఎండ్ అయ్యే వరకు అస్సలు మిస్ అవ్వద్దు. సో మరి ఇగురు రెస్టారెంట్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ టేస్ట్లు ఏంటి, ఇవన్నీ కూడా మరి మీరు కూడా తెలుసుకోవాలి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. మరి ఇగురు రెస్టారెంట్ ఫుడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. కమల్ గారు. హాయ్ మ్యామ్. హలో అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి స్టార్టర్స్ ఉన్నాయి మ్యామ్, మనకి నాన్ వెజ్ లో. యా, మనకి దాంట్లో మనం డిన్నర్ ప్లేట్ సర్వ్ చేసుకుందాం.
ఎలా అంటే మీకు కంఫర్ట్ తినొచ్చు అనమాట. సో నాన్ వెజ్ స్టార్టర్స్ లో మనకి ఒక ఆరెంజ్ చికెన్ ఉంది, ఒక వాటర్ మిలన్ చికెన్ ఉంది, ఇంకోటి వచ్చేసి భీమవరం కోడి వేపుడు చికెన్. మీరు ఎక్కడ చూసి తినడం కూడా చాలా బాగుంటుంది మ్యామ్. సో మాకు అన్ని ఒకసారి కొంచెం టేస్ట్ చూపించండి. సో నాకు తెలిసి కొంచెం అంటున్నాను కానీ మళ్ళీ లేదు మీకు ఇష్టం నచ్చితే మీరే ఇంకా అడుగుతారు చూడండి. అదే సో డెఫినెట్ గా సరే అయితే ఇక్కడ స్పెషల్ ఏంటో అవి ఒకసారి నాకు తప్పకుండా తీసుకొస్తారు. సో ఆరెంజ్ చికెన్, వాటర్ మెలన్ చికెన్ అంట. నిజంగా వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదా నేమ్స్. ఓహో చాలా కలర్ఫుల్ గా ఉంది. మనకి ఆరెంజ్ చికెన్ మ్యామ్ ఇది. సో ఆరెంజ్ పీసెస్ ఉంటాయి, దాంట్లో డిప్ చేసిన పీసెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఫోటో తీసుకోవచ్చా? షూర్ మ్యామ్, ఫోటో మొత్తం మీకే. అంతేనా? సో డెఫినెట్ గా ఇంత మంచి ప్రెజెంటేషన్ మన కోసం, అంటే దాదాపు నాకు తెలిసి అందరికి మన కోసం, అంటే నా కోసం మీకోసం స్పెషల్ కాదు. సో వచ్చిన ప్రతి కస్టమర్ కి ఎంత మంచి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. సో పిల్లలు ఇలా చూడగానే నాకు ఇదే కావాలి అనేలాగా ఫోటో అయితే తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో. చూడడానికి అయితే లుక్స్ అదిరిపోతున్నాయండి. చాలా బాగుంటుంది మ్యామ్. యూజువల్లీ చెప్తూ ఉంటారు కదా, మనం నాన్ వెజ్ ఎక్కువ తిన్న ప్రాబ్లం లేదు, కానీ దాంతో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేయాలని చేయడం వల్ల మనకి చక్కగా హెల్త్ బాగుంటుంది అని. సో అదే కాంబినేషన్ లో ఉంది. నిజంగా చాలా చూడడానికి అయితే చాలా 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 బాగుంది. బట్ టేస్ట్ చూసుకొని చెప్పేస్తాను. సో ఇది ఆరెంజ్ చికెన్ అంట. సో ఆరెంజ్ ఫ్రూట్ కూడా యాడ్ అయింది. సో ఒక పీస్ తిన్న తర్వాత ఇంకొక పీస్, ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి, చెప్పకుండా తినేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. స్పెషల్లీ కొంచెం స్వీట్ టైప్ చికెన్ కావాలనుకునే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి మొత్తం ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ చికెన్ మ్యామ్. సో ఆరెంజ్ చికెన్ అయితే అదిరిపోయిందండి. వాటర్ మిలన్ కూడా ట్రై చేద్దాం, కొంచెం చాలా బాగుంటుంది. బయట ఎండ మండిపోతుంది కాబట్టి చల్ల చల్లగా చక్కగా, అంటే చికెన్ ఆ వేడి లేకుండా, మొత్తం పూర్తి వేడి లేకుండా చక్కగా వాటర్ మెలన్, ఆరెంజ్. మీరు టేస్ట్ చేయండి, చెప్పండి ఎలా ఉందో. డెలిషియస్ చికెన్ అని చెప్తాను. ఇది వెరీ టేస్టీ. అంటే ఫుడ్ లవర్స్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి తినాల్సిందే. సో డెఫినెట్ గా అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వెజ్ ప్యాటీస్ అనమాట. సో ఇది ఎలా అంటే మనకి స్టఫింగ్ కార్న్ తో వస్తుంది, ఇంకా జింజర్ అన్ని వేస్తారనమాట. సో ఇది మీకు వెజ్ చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఇక్కడ చాలా స్పెషల్ వెజ్ అంట కదా. సో మీరు ఒక టేస్ట్. ఓకే, సో చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఎప్పుడు నాన్ వెజ్ ఏంటి, వెజ్ కూడా ఇక్కడ వెజ్ చాలా స్పెషల్ అంట, అండ్ నాన్ వెజ్ కూడా చాలా బాగుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ చికెన్ మ్యామ్. చాలా బాగుందండి వెజ్ ప్యాటీస్. ఓకే, సో ఇది కూడా టేస్ట్ చేద్దరు. ఈ పైనాపిల్ చికెన్ అన్ని వేడిగా ఉన్నాయి, చక్కగా ఫ్రెష్ గా. అన్ని తిని మొత్తం అంతా తినేసరికి ఎందాక ఆవిడ చెప్పినట్టు మనం 5-6 కిలోమీటర్లు నడవాలనుకుంటాం. వెజ్ ప్యాటీస్ చాలా బాగున్నాయి. ప్రతి బయట మనం ఎంజాయ్ చేయొచ్చు, బాగుంది. కమల్ గారు, ఫుడ్ అయితే అదిరిపోయిందండి. ఒక స్టాటస్ తోనే మనం కడుపు మొత్తం నింపేసుకోవచ్చు, అలా ఉంది. అండ్ మళ్ళీ ఏదో తీసుకొచ్చారు. మళ్ళీ ఇది మనకి భీమవరం కోడివేపుడు. భీమవరం కోడివేపుడు, సౌత్ ఇండియన్ మన దగ్గర మన భీమవరం కోడివేపుడు పేరు తగ్గట్టే కూడా చాలా బాగుంది మాది. ఓకే, పేరుకు తగ్గట్టు భీమవరం కోడివేపుడు టేస్టీగా ఉంటుందంట.
తినండి, ఇది కూడా టేస్ట్ చెప్పండి కొంచెం కొంచెం. డెఫినెట్ గా. అండ్ చాలా చాలా బాగుంది, అద్దరిపోయింది టేస్ట్ అయితే మాత్రం. ప్రీవియస్ కూడా అన్ని అయిపోయాక నిజంగానే మీ ఓనర్ తో కూడా మాట్లాడాలి డెఫినెట్ గా. ఎంత మంచి టేస్ట్ మాకు ఇస్తున్నారు కదా, సో దీని వెనక ఆయన కృషి ఏంటో తెలుసుకోవాలి తప్పకుండా. సో భీమవరం కోడి వేపుడు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చిన్నప్పుడు ఎప్పుడో కోడి పకోడీ తిన్నా కదా కదా, మీకు అనిపిస్తుందా? ఈ మధ్య కాలంలోనే ఇలాంటి టేస్ట్ మనకు లేదు. మన భీమవరం కోడి అద్దరిపోయిందని చెప్తా. ఎంతైనా ఆంధ్ర క్యూజినే, కానీ ఇది కేవలం ఆంధ్ర వాళ్ళకనే కాదు, ఎక్కడున్న వాళ్ళకైనా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ టేస్ట్, నో డౌట్. చాలా బాగుందండి. ఇక్కడ డెఫినెట్ గా కడుపు నిండా హ్యాపీగా ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తూ ప్రతి పీస్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా బాగుంది. సూపర్ అండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. భీమవరం కోడి పకోడీ చాలా బాగుంది. కోడి వేపుడు. నెక్స్ట్ ఏంటి? మెయిన్ కోర్స్ థాలీ ఉంది మ్యామ్ మన దగ్గర. ప్యూర్ వెజ్ అథెంటిక్ థాలీ, ప్యూర్ సౌత్ ఇండియన్ థాలీ మన దగ్గర, అలాంగ్ విత్ 19 ఐటమ్స్ మన దగ్గర. 19 ఐటమ్స్. సో మనకి బయటకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం వేడివేడిది సర్వీస్ చేస్తామంట, ప్రీ ప్లేటెడ్ కాకుండా బౌల్స్ లో పెట్టకుండా మనం వేడివేడి సర్వీస్ చేస్తాం. మా ఒక్కొక్క సర్వీస్ బాయ్ వచ్చి ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీకు సర్వ్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్కటి మీకు హాట్ గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే మీరు వేడివేడి హాట్ తినాలి. ముద్దపప్పు, మామిడికాయ, నెయ్యి, మీరు అది తినేసి ఇంకా స్లీప్ వేయడమే. అంతేనా? ఇంకెళ్ళి ఆఫీస్ కి పని చేయాలి, ఆఫీస్ వద్దు, హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయాలి. మూడంతా డిస్టర్బ్ గా ఉంది, చిరాగ్గా ఉంది. ఒక రోజు ఎటన్నా వెళ్ళి ఏమైనా తిందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఏదంటే ఇగురు రెస్టారెంటే, తెలుగు క్యూజిన్. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన, టేస్ట్ చేయాల్సిన ప్లేస్ ఇగురు రెస్టారెంట్. సో ఇది మన మెన్యూ మ్యామ్. దీంట్లో మనకి అన్ని లైక్ సౌత్ ఇండియన్ నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి మెన్యూలో. వెజ్ భోజనం, విందు భోజనం. ఓకే, విందు భోజనం ఏదో హోటల్ ఉన్నట్టు విజయవాడలో విందు భోజనం అని ఉంటుంది అనమాట. అదే మీదేనా? మంది మ్యామ్ అది. ఓహో, ఓకే. విందు భోజనం విజయవాడలో చాలా ఫేమస్ హోటల్ అది. ఓకే, పేరు అక్కడ వినే ఉంటారు. నేను పేరు విన్నా, నాకు చాలా ఫేమస్ అది. అసలు మనకి వెళ్తే కూర్చొని తినడానికి ప్లేస్ దొరకదు అసలు. చాలా వెయిటింగ్ లిస్ట్ వాళ్ళదేనా? వాళ్ళదే అక్కడ వాళ్ళది. సో ఇది ఫస్ట్ బ్రాంచ్ అనమాట మన హైదరాబాద్ లో, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇగురు. సో ఇక్కడ ఇగురు అని మనం అక్కడ అది పెట్టి పేరు ఇది పెట్టి కన్ఫ్యూజ్ అవుతారు మన వాళ్ళు అనేసి, సో క్లారిటీ కోసం అలా. ఓకే, సో విజయవాడలో విందు భోజనం ఉంది కదా, సో అది కూడా చాలా ఫేమస్ రెస్టారెంట్. సో వాళ్ళది ఇదంట. సో తెలియకుండా నా క్యూజిన్స్ ఎక్కడ వచ్చినాయి. సో వెజ్, నాన్ వెజ్, సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద మెనూ ఉంది. ఈవెన్ మనకి కాంబోస్ కూడా ఉన్నాయి మ్యామ్. ఎలా అంటే రాగి సంగటి విత్ కోడి కూర. రాగి సంగటి ఉందా? ఉంది మన దగ్గర, ఉంది మ్యామ్. ఓకే, అసలు మన తెలుగు అది మెయిన్ కదా. సో రాగి సంగటి నా ఫేవరెట్ డిష్ అది. కోడి కూర, నాటుకోడి పులుసు, మాంసం కూర, నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది దాంట్లో. వేడి వేడిగా మంచి రాగి సంగటిలో. అబ్బా, అసలు నాకు రాగి సంగటి రోజు పెట్టినా తింటాను, అంత ఇష్టం. సో మరి అయితే రాగి సంగటి, నాటుకోడి పులుసు మీకు కూడా ఓకేనా? రాగి సంగటి. మరి వెజ్ ఏంటి? వెజ్ కావాలన్నా వెజ్ లో మనకి రాగి సంగటితో పాటు గోంగూర ఉంది. గోంగూర అంటే మన కాంబినేషన్ కాదు, కాకపోతే మనం గోంగూర అనేది చేస్తాం, మనం విజయవాడ కాబట్టి. సో గోంగూర అనేది మస్ట్ అండ్ చాలా బాగుంటుంది అది గోంగూర. సో మనం అయితే హ్యాపీగా చికెన్ తినేద్దాం. నాటుకోడి పులుసు, రాగి సంగటి కూడా తెచ్చేసాం, అంతే చేసుకున్నాం. ఓకే, సో మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది మ్యామ్. వేడి వేడి తిందరు డిన్నర్ ప్లేస్ పెట్టేసి. సో మనం స్టాటస్ వెళ్ళగానే మళ్ళీ ప్లేట్స్ కూడా చేంజ్ చేసేసారు హ్యాపీగా. సో మనకి రాగి సంగటి మ్యామ్. ఈ ప్రెజెంటేషన్ అండి. వేడి రాగి సంగటి చిన్న ఫేవరెట్, నిజంగా చూడడానికి కూడా చాలా బాగుంది. ఓహో, సాఫ్ట్, అబ్బా కమ్మటి నెయ్యి వాసన చాలు. ఎంత కమ్మగా వస్తుందంటే ఆహా, ఓహో, కడుపు ఇక్కడే నిండిపోతుంది, అంత బాగుంది. మంచి చక్కటి సువాసనలతోనే హ్యాపీగా మనకి ఫుల్ టెంప్టింగ్గా ఉంది. సో చాలా చాలా బాగుంది. సో టేస్ట్ చూసి చెప్పేస్తా. అబ్బా,
కమ్మదరానికి మరొక పేరు ఏంటంటే ఇక్కడ రాగి సంగటి అని చెప్తాను. చూసారా మీరు నాటుకోడి పులుసు వేయకుండా తినేస్తున్నాను, అంత బాగా నచ్చింది. థ్యాంక్ యూ. కమల్ గారు బాగా సర్వ్ చేస్తున్నారు. సో అందరూ ఇలానే కేర్ తీసుకుంటారండి ఇక్కడ? అంతేగా మరి. అంతేనా? మనం గోంగూర వేసుకున్నాం, గోంగూర చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం థాలీకి వెళ్దాం. సో థాలీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి అనమాట, లైక్ చట్నీస్, పొడిస్, నెయ్యి. ఇది మనకి కరివేపాకు, పచ్చిమిర్చి పొడి మ్యామ్. ఇదేమో మనకి పల్లి పొడి, అలా అనమాట. ఇవన్నీ మన హోమ్ మేడ్ అనమాట. ఆవకాయ ఉంది, నిమ్మకాయ ఉంది, హోమ్ మేడ్, ఇంట్లో తిన్న ఫీలింగ్. అంతే మ్యామ్, ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇక్కడికి వస్తాం, థాలీస్ పెట్టేసుకుంటాం. సో వెజ్ థాలీ, ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు సెపరేట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర మటన్ ఇగురు, మాంసం ఇగురు అలా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి. వెజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అన్నమాట థాలీ. సో మనం ఒకటి ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. ఏంటి స్పెషల్ స్వీట్? ఇవాళ చక్కెర పొంగలి. అంటే రోజుకొక స్వీట్ మారుతుంది. ఒక్కొక్కసారి కాలు జామున్ ఉంటుంది, ఇంకో రోజు మూంగ్ దాల్ హల్వా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్ పులిహోర చాలా స్టార్ట్ చేసుకుందాం. సో ఇది మనకి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అబ్బా స్వీట్. మీ భోజనం స్వీట్ తో స్టార్ట్ చేద్దామని. ఆల్రెడీ కింద ఇందాక ఫీడ్బ్యాక్ చెప్పారు, అదిరిపోయిన చక్కెర పొంగలి అని, చాలా బాగుందంట. నెక్స్ట్ మనకి క్యాబేజీ చట్నీ మ్యామ్. క్యాబేజీ చట్నీ ఒక రోజు బీరకాయ ఉంటుంది, ఒక రోజు టమాటో ఉంటుంది, ఒక రోజు రోటి పచ్చడి ఉంటుంది. సో అలా కొంచెం కొంచెం మనం నచ్చితే చెప్పండి, అనవసరంగా వేస్ట్ వద్దు. సో ఎంత కావాలో అంత కొంచెం పెట్టుకుందాం. వేస్ట్ అయితే చేయొద్దు ప్లీజ్, ఫుడ్ అసలు వేస్ట్ చేయొద్దు. ఎక్కడ తిన్న తర్వాత ఇంకా వేస్ట్ అయితే చేయరు, నో డౌట్. నెక్స్ట్ ఆలు పూస అన్నమాట, మనకి ఫ్రై ఐటమ్ ఇది. ఆలు పూస. ఇది ఆలునా? మిక్చర్ కాదా? లేదు మిక్చర్ కాదు. ఇందాక నేను కింద చూసి మిక్చర్ ఏమో అనుకున్నాను. లేదు, మనకి ఇది ఆలు పూస అన్నమాట. సో చూడడానికి మనకి అంతా మిక్చర్ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలు పూస ఇది. సో మీకు ఎంతో ఇష్టమైన పులిహోర వచ్చిందా? ఓహో, చూడడానికి ప్రసాదం పులిహోర లాగా ఉంది కదా. అంతకు మించి ఉంటుంది, టేస్ట్ చేయండి. అంతేనా? మంచిగా అన్ని ఎండుమిరపకాయలు అన్నీ చేస్తారు. ఇది మా మమ్మీ చేసిన పులిహోర ఉంటుంది, చూడడానికి తలా అనిపిస్తుంది. మనం గుళ్ళో తింటాం కదా ప్రసాదం పులిహోర, చక్కగా అదే లుక్ ఉంది. సో తిని డెఫినెట్ గా టేస్ట్ చూసి చెప్తాం. సో నెక్స్ట్ మనకి కొబ్బరి అన్నం మ్యామ్. కొబ్బరి అన్నం అన్నమాట. ఇది కూడా చాలా డిమాండెడ్ ఐటమ్ అండ్ చాలా సిగ్నేచర్ ఐటమ్ ఇది మనకి. సో దీంట్లో కాంబినేషన్ మనకి కొబ్బరి అన్నం ఉంటుంది. మంచి ఫ్లేవర్ ఉంది కదా ఇది. సూపర్ డెలిషియస్ ఫుడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పాలి కదా. సో దానికి కొబ్బరి అన్నంలోకి మన కాంబినేషన్ వచ్చేసి ఆలు కుర్మా అన్నమాట. సో మంచి ఇవి తిన్నాక మనం వేడి రైస్ అండ్ ముద్దపప్పు అప్పుడు దానికి వెళ్దాం కంప్లీట్ గా. వేడి అన్నం అది అసలు అంటే ఆల్రెడీ తిన్నాము, బట్ తెలిసి ఇంకా తింటాం. ఫుల్ అయిపోయింది, కానీ చూస్తుంటే ఐటమ్స్ చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. సో ఫస్ట్ చక్కెర పొంగల్తో స్టార్ట్ చేసేద్దాం. చక్కెర పొంగలి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పేస్తాను. ఓకే, అబ్బా నిజం చెప్పాలంటే చిన్నప్పుడు తిన్న టేస్ట్ అండి ఇవన్నీ. ఈ మధ్యన మనం అంతా మిస్ అయిపోయాం, కానీ అప్పట్లో ఉన్న వెరీ రీసెంట్గా నేను ఎందుకో అనుకున్నా, అబ్బా చిన్నప్పుడు తిన్న ఆ రుచి వేరే కదా. ఈ మధ్యన ఏదో తింటున్నామంటే తింటున్నాం. నిజం చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా నేను, నో డౌట్ చిన్నప్పుడు తిన్న ఆ హెల్దీ టేస్టీ ఫుడ్ ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది మనకి.
వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఇదే చెప్తారు. నేనైతే చిన్నప్పుడు రుచి చేసిన ఆ చక్కెర పొంగల్ టేస్ట్ని ఇక్కడ నేను ఆస్వాదిస్తున్నాను. అంటే కేవలం చక్కెర పొంగల్ అనే కాదు, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం భీమవరం కోడి పకోడి, కోడి వేపుడు కదా, అవన్నీ మనం మిస్ అయ్యాం ఈ మధ్యకాలంలో. అంటే ఆ రుచి మిస్ అయ్యాం. ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అప్పటికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం దాన్ని మిస్ అయ్యాం. కానీ డెఫినెట్గా ఆ టేస్ట్ అయితే ఇక్కడ ఉంది. కమల్ గారు చెప్పండి. నిజం చెప్పాలంటే ఫుల్ అయిపోయింది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వేడి వేడి ఫుడ్ టేస్టీగా ఉంది, ఈవెన్ చల్లగైనా చాలా బాగుంది, నో డౌట్. వేడి వేడి అన్నము పొగలు కక్కుతుందిగా, ముద్దపప్పు అదే చాలా బాగుంటుంది. కానీ చాలా అనిపిస్తుంది, కడుపు నిండిపోయింది. టేస్ట్ అయితే నిజంగా బాగుంది, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కానీ కొంచెం 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 తినండి, మీకు ఎంత కావాలంటే. నెక్స్ట్ మనం ముద్దపప్పు వేసుకుందాం. ముద్దపప్పు విత్ ఆవకాయ నెయ్యి, చాలా వేడి వేడి అన్నం, చాలా వేడిగా ఉంది. చక్కగా ముద్దపప్పు విత్ నెయ్యి అండ్ ఆవకాయ. ఎస్, ముద్దపప్పుని చూస్తే ఎవరమ్మా వదిలేది? నెయ్యి కూడా అక్కర్లేదు, తర్వాత నెయ్యి. తినడమే తప్ప ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. అమృతం అమృతం, అద్దరిపోయింది. నెక్స్ట్ మనకి మటన్ ఇగురు కూడా ఉంది మ్యామ్. ఇది కూడా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా ఓపికగా వడ్డిస్తున్నారు. తినే ఓపిక మనకు ఉండాలి అంతే. మీరు తింటూనే ఉండాలి, మేము పెడుతూనే ఉంటాం. అది సో ఇంకా ఎంతసేపు తిన్నా హ్యాపీగా తినచ్చు. మనకి పప్పు ఉంది, వంకాయ ఫ్రై ఉంది. ఇంకా వంకాయ ఫ్రైనా బాగుంటుంది, కొంచెం వేస్తే నచ్చితే మళ్ళీ తింటారు. చాలా టొమాటో, ఇది మ్యాంగో పప్పు, పప్పు కూడా కొంచెం. మనకి ఉలవచారు అండ్ క్రీమ్ కూడా ఉంటుంది. ఉలవచారు విత్ క్రీమ్ అన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి రసం, సాంబార్, మజ్జిగ పులుసు. సో థాలి అంటే మనకి మొత్తం ఉంది మజ్జిగ పులుసు. సో మజ్జిగ పులుసుని కూడా సర్వ్ చేసుకుందాం, మనమే చేసుకుందాం. సో వాళ్ళ దగ్గరుండి వడ్డిస్తున్నది, క్రీమీ క్రీమీగా ఉంది చక్కగా మజ్జిగ పులుసు. ఓహో, ఎంత హెవీగా తిన్నాం, ఎంత ఫుల్గా ఉంది. అయినా నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయని చెప్పాలి. ఎంత తినేసినా, ఫుల్ అయిపోయినా సరే ఒక్కొక్క ఐటెం చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళే ఊరుతున్నాయి. బా, ఎప్పుడైనా వంట వండే వాళ్ళ ఆలోచన ఆ ఫుడ్ మీద ఉంటుంది అంటారు కదా. సో డెఫినెట్లీ మంచి ఆలోచనతో చేస్తున్నారు, అందరూ బాగుండాలని. ఇంకోటి ఏంటంటే వేడి వేడి సర్వ్ చేస్తాం కదా, సో అది కూడా ఒక రీజన్ అన్నమాట, మన టేస్ట్ బాగుండడానికి. సూపర్, బాగుంది, అదిరిపోయింది. ఇంకా చాలు అనుకున్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది, అది వీళ్ళ స్పెషల్. అప్పుడప్పుడు వారానికి 1-2 రోజులు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ తినాల్సిందే. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఇక్కడ ఫుడ్ నచ్చిందా? చాలా చాలా బాగుంది. ప్లీజ్ అందరూ వచ్చి గురు ట్రై చేయాలి అండ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మిస్టర్ మధు గారు ఇన్ హిస్ న్యూ వెంచర్. ఇక్కడ ఆల్ ద బెస్ట్. సారీ అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ ఈ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని అనుకున్నా. మీరు సారీ చెప్పాల్సిన పని ఏమి లేదు. మేము ఇది రెండోసారి ఇక్కడికి రావడం. 3 రోజుల క్రితం వచ్చాం ఒకసారి. మేము ప్యూర్ వెజిటేరియన్స్. రోజు అడుగుతున్నాం ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ పక్కనే మాకు కనబడుతూ ఉంటుంది అంతా. నిహారిక ఇంటర్లేక్లో ఉంటాం. మొన్న ఒక ఛాన్స్ తీసుకుని వచ్చాము. అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంది. రెండోది ఏంటంటే నాకు బాగా నచ్చింది దీంట్లో
ఎక్కడ ఫుడ్ వేస్ట్ కాదు. ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈవేళ ప్రస్తుతం దాంట్లో చక్కెర పొంగలి సూపర్ గా ఉంది. పులిహార మొన్న కిందసారి వడ్డించారు, టేస్ట్ చేసి మళ్ళీ అడుగుదాం అనుకుని మర్చిపోయాను. అదే టేస్ట్ ఏ హోటల్లోనూ పులిహారకి టేస్ట్ రాలేదు. సూపర్ ఐటమ్ అన్నిటికంటే ఏంటంటే బ్రహ్మాండమైన పెరుగు, కమ్మటి పెరుగు అంటారా? కమ్మని పెరుగు, మేగడ కట్టిన పెరుగు చాలా బాగుంది. రెండు ఐటమ్ ప్రతి ఐటమ్ టేస్ట్ చేసాను లాస్ట్ టైం. వీటన్నిటికీ మించి మీ హాస్పిటాలిటీ, మీరు ప్రతి ఇండివిజువల్ కూడా దగ్గరికి వచ్చి కొసరి వడ్డించడం, అది ఎక్కడ ఏ హోటల్లో నేను చూడలే. అన్ని హోటల్, చాలా హోటల్స్ లో మేము అప్పుడే 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి. మేము అక్కడ కోస్టల్ ఏరియా వాళ్ళమే, గోదావరి జిల్లా వాళ్ళం. గోదావరి జిల్లాలో. సో డెఫినెట్ గా ఈ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నా. చాలా బాగుంది. మా ఇంటికి ఎవరిని గెస్ట్లు వస్తే బాగుండని చూస్తున్నా. ఇంక ఇంట్లో ఉండేది లేదు, ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది. గెస్ట్లకి ఇంట్లో ఉండే సమస్య లేదు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే అదృష్టవంతులని చెప్తున్నారు. ఈ క్వాలిటీ, ఈ హాస్పిటాలిటీ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ లో చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. సూపర్ అండి, అండ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సో నాన్ వెజ్ ప్రియులే కాదు, వెజ్ ప్రియులకు కూడా ఇక్కడ ఫుడ్ బాగా నచ్చుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వెజ్ ని అంతలా ఇష్టపడి తింటారట. సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా. సో వింటుంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చి మీకు కూడా తినాలని అనిపిస్తుందని నాకు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేయండి. సో ఇది గచ్చిబౌలి, కాజాగూడ మెయిన్ రోడ్ కి దగ్గరలో చిత్రపురి కాలనీలో ఉంది ఇగురు రెస్టారెంట్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారన్నా వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ఆస్వాదించాల్సిందే. ఒక్కసారి తిన్న తర్వాత ఎలాగో ఆగరని అర్థమైపోయింది. సో సార్ ఫీడ్బ్యాక్ తర్వాత, సో ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంటి భోజనం లాంటి భోజనం తినొచ్చు, రెస్టారెంట్ స్టైల్ లాంటి భోజనాన్ని కూడా ఇక్కడ తినొచ్చు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి హ్యాపీగా ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయండి. సార్ ఇంత టేస్టీగా ఫుడ్ చేస్తే ఎలా సార్? ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క ఐటమ్ అసలు తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. కడుపు నిండిపోతుంది, నోరు అడుగుతుంది ఫుల్ గా. అలా ఉంది పరిస్థితి. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఈ మధ్యన అసలు దొరకట్లేదు. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే వస్తుంది. సో ప్రతి కస్టమర్ వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఓనర్స్ ఎవరు అని పిలిచేలా చెప్పి వెళ్తుంటే మాకు కూడా కొంచెం ప్రౌడ్ గా ఉంది. అండ్ నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా పలకరించి వాళ్ళని చక్కగా మాట్లాడి ఇంకా ఏమైనా పెట్టుకోండి అని అడుగుతున్నారు కదా. అవును, అంటే మన ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు 20 years నుంచి ఉన్నామండి. సో మనకి బేసిక్ ఏంటంటే కస్టమర్ అంటే బేసిక్ ఎక్కడ సార్? హైదరాబాద్, విజయవాడలో విందు భోజనం, సదరన్ స్పైస్, రసోయి, మా మొత్తం 3 restaurants ఉన్నాయండి. సో రీసెంట్లీగా ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ చేసాము ఆఫ్టర్ 20 years తర్వాత. సో ఇక్కడ కస్టమర్ రెస్పాన్స్ చూస్తుంటే మాకు ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది. బట్ డెఫినెట్ గా మేము ఇది మంచి ప్రొడక్ట్ చేస్తున్నాం, అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. లోపలికి ఎంటర్ అవగానే అంబియన్స్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్స్ ఏంటి సార్ ఎంత బాగున్నాయి అంటే మీ టేస్ట్ ఏంటో అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ జస్ట్ చూడడానికే కాదు, ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో మీ ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించి ఇక్కడ హ్యాపీగా మీల్ పెడుతున్నట్టే ఉంది. మంచి ఫైన్ డైనింగ్ పెట్టాలి, హైదరాబాద్ లో పెడితే ది బెస్టే పెట్టాలని ఇన్ని ఇయర్స్ మేము ఆగాము. సో ఇప్పుడు మాకు కరెక్ట్ టైం వచ్చింది. సో ఇది 2 floors రెస్టారెంట్ అను పైన ఒక 3 floors బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయండి. 2 floors బ్యాంకెట్ హాల్, ఒకటి కిట్టి పార్టీ. సో అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది రెస్పాన్స్ బాగుంది. అయితే నిజంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మన తెలుగు ప్రతి వంటింట్లో, ప్రతి కిచెన్ లో ఆ వర్డ్ అనేది అందరి మైండ్స్ లో బంగాళదుంప ఎగురు పెట్టేసాయి, టమాటో ఎగురు పెట్టాయి, కోడి ఎగురు పెట్టాయి. ఒకప్పుడు విన్న భాష, ఒకప్పుడు మనం మాట్లాడింది, మన చిన్నప్పుడు విన్న టేస్ట్ ట్రెడిషనల్ గా పెట్టాలని ఈ గురువుని సెలెక్ట్ చేసాం. బట్ దాని మంచి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ఆ పేరుకు తగ్గట్టే రుచి కూడా, టేస్ట్ కూడా సార్ తిన్నాం కదా, చిన్నప్పుడు తిన్న ఆ రుచి అసలు మళ్ళీ అలా ఆహ్వానించినట్టు అయిపోయింది మమ్మల్ని. అబ్బాయి ఈ మధ్యన ఇలాంటి ఫుడ్ దొరకట్లేదని చెప్పి అనుకుంటున్నాం. సో పర్ఫెక్ట్ టేస్ట్ అని చెప్తాను సార్ నేను. మీరు మాకు ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారండి, వాళ్ళని మా ఇంట్లోకి పిలిచి మేము భోజనం ఎలా పెడుతున్నామో అలా ట్రీట్ చేస్తాను. అంటే మీ ఇంటి మనుషుల్లాగా అంతే కదా. అవును, మీరు పలకరించే విధానం అలా పలకరించి మనం అలా ఆప్యాయంగా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఓహో ఈ హోటల్లో ఓనర్స్ బాగా రెస్పెక్ట్ గా ఉన్నారు,
వాళ్ళ అంటే నేను వాళ్ళతో పాటు కలిసి తింటాను కాబట్టి నేను వాళ్ళు ఏదైతే కస్టమర్ తిన్నారో మనం అదే తిన్నాం కదా. సో మనం అలా ఇబ్బంది పడదు కాబట్టి నేను డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో వచ్చి భోజనం చేసిన ఫీలింగ్ ఇవ్వాలనేది ఇంటికి వచ్చిన అతిథికి ఎలా అయితే ఆతిథ్యం ఇస్తారో చక్కగా అలానే ఇస్తారు. అండ్ మీ ఇంటి ఫుడ్ ఏదైతే ఉందో నెయ్యి చూసాను సార్, నెయ్యి పొడులు అసలు ఆవకాయ పొడులన్నీ మా ఇంట్లోనే ఇస్తాం. ఆవకాయ పచ్చడి మా ఇంటి దగ్గరే పట్టిస్తాం. గ్రేట్ సార్, ఎందుకంటే ఒక మంచి భోజనమే మంచి ఆరోగ్యం అంటాం కదా, అలాంటి మంచి భోజనాన్ని అందరికి అందించారు. అంటే చూడగానే ఫస్ట్ నాకు ఖచ్చితంగా ఒక వీడియో తీస్తేనే బాగుంటుంది అనిపించింది, అడగగానే ఒప్పుకున్నారు. సో మంచి ఏరియాలో మంచి ప్లేస్ లో పెట్టారు అండ్ నిజంగా అందరికి కూడా దగ్గరలో ఉంటుంది. కార్పొరేట్ వాళ్ళకి నా కాన్సెప్ట్ అండి తెలుగు భోజనం ఉంటుంది. సో దాంతో పాటు చక్కగా చైనీస్, ఇండియన్, తందూరి, నార్త్ ఇండియన్ అన్ని మిక్సింగ్ మల్టీ క్యూజిన్ కూడా ఉందండి. సో మనకేంటంటే కస్టమర్ వచ్చి పిల్లలు వచ్చితే కొంచెం డిఫరెంట్ గా చైనీస్ ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే నేను సగమే ట్రై చేశాను, ఇంకా ఉంది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా మళ్ళీ వద్దాం, అన్ని తిందాం, అన్ని టేస్ట్ చేద్దాం ఇక్కడ. అండ్ వండర్ఫుల్ సార్. అండ్ అంతే A to Z ఇది బాగుంది ఇది బాగాలేదని కాదు, కంప్లీట్ గా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, చూసారు కదండి, మరి ఇది ఈ గురు రెస్టారెంట్ కి సంబంధించి అసలు అనుకోకుండా ఆకలేస్తుందని వచ్చి తినడానికి వచ్చి చక్కగా ఒక షూట్ కవరేజ్ కూడా చేసేసాము. సో డెఫినెట్ గా మరి ఈ వీడియో మీకు నచ్చిందని, ఈ గురు రెస్టారెంట్ ని డెఫినెట్ గా విజిట్ చేస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్ లో ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. సో మీ అందరి కోసము ఇక్కడ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో డెఫినెట్ గా ఒక్కసారన్నా వచ్చి విజిట్ చేయండి. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ఇక్కడ టేస్ట్ చేయాల్సిందే. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ తింటారు, మళ్ళీ తింటారు, నో డౌట్. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ జాహ్నవి.